ఏంటి ఇంతగా ఎక్సర్సైజ్ చేస్తున్నా అస్సలు మనల్ని పట్టించుకోవట్లేదు. అసలు చూడట్లేదు ఏంటి నన్ను. చూడకపోతే ఏంటి, మన పని మనం చేసేసుకుందాం. ఏంది అసలు చూసి చూడనట్టుగా ఉంటుంది. ఇంతకీ మనం నచ్చామా లేదా? ఎస్ ఎస్, నన్ను చూసింది. ఏదో ఒకటి ఉంది, అయినా ఏదో ఒకటి మిస్ అయినట్టుంది. చా, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా మాట్లాడాలి? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఓయ్, ఏంటి అంతలా చూస్తున్నావు? అంత బాగా నచ్చానా నీకు? అవునండి, మీరు చాలా బాగున్నారు. సో బ్యూటిఫుల్. అబచ్చా, అంత లేదులే, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఐఎమ్ మ్యారీడ్. మ్యారీడా? అయితే ఏముంది? వీడేంటి పెళ్ళైపోయిందని ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాడు? ఏంటి అంతగా నచ్చేసానా ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నావు? చూడటానికి మంచోళ్ళ కనిపిస్తున్నావు. మరేంటి పని? మీ పేరేంటో చెప్తారా? నా పేరు శైలజ. అందరూ ముద్దుగా శైలు అని అంటారు నన్ను. ఓహ్, శైలజ. శైలజ కాదు, మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? సరే తీసుకో. 9632122233. ఓకే, బాయ్. కన్ను కొట్టిందంటే ఏదో ఉంది. ఈ రోజు నా పంట పండింది. ఇంకా హలో శైలజ, నేను రవిని. ఏంటి ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు? నువ్వు ఫ్రీగా ఉన్నావా? మీ ఇంటికి వస్తాను. హలో హలో, ఆగాగు. ఇప్పుడొద్దు, ఒక గంట ఆగాకరా. మా ఇంట్లో మా ఆయన ఉన్నాడు. నాకు పెళ్ళైంది కదా. అదంతా ఏం లేదు, నేను వచ్చి నీకు సెట్ చేస్తాను కదా. ఏ పాగల్, నీకు అర్థమవుతుందా? నాకు పెళ్ళైపోయింది, మా ఆయన ఉన్నాడు. నాకింట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక గంట తర్వాత రా. సరే సరే, ఒక గంట తర్వాత వస్తాను. ఫ్రెష్గా రెడీ అయ్యి ఉండు. ఓకే, బాయ్. సరే బాయ్. శైలు, ఆ శైలు, వస్తున్నానండి. బాక్స్ పెట్టావా? ఇదిగోండి. అంతా రెడీ అయిందా? ఉమ్, శైలు, పెళ్ళై 10 రోజులు అవుతుంది. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళడం అవసరమా? ఏం పర్లేదండి, మీరు హ్యాపీగా వెళ్ళిరండి. సారీ శైలు, ఎందుకో నిన్ను బాగా చూసుకోలేదనిపిస్తుంది. అయ్యో, మన మధ్య సారీలు ఎందుకండి? మీకొకటి చెప్పనా? ఇప్పుడు మీరు ఆఫీస్కెళ్ళి వర్క్ చేస్తేనే కదా మనకి డబ్బులొచ్చేవి. అప్పుడు మీరు హ్యాపీ, నేను హ్యాపీ. మనకు పుట్టబోయే పిల్లలు కూడా హ్యాపీ. నన్ను ఇలా బాగా అర్థం చేసుకునే భార్య దొరికితే ఏ భర్తైనా సంతోషంగా ఉంటాడు, ఏ ఫ్యామిలీ అయినా బాగుంటుంది. ఐ లవ్ యూ శైలు. ఐ లవ్ యూ అండి. సాయంత్రం త్వరగా వచ్చేస్తా, జాగ్రత్త. సరే, ఓకే అండి, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. ఓకే, బాయ్ శైలు. బాయ్. మీరా, రండి లోపలికి రండి. పర్వాలేదండి. రండి కూర్చోండి. మీరు కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. సరే.
పా, ఇల్లు చాలా పెద్దదిగా ఉంది. వీళ్ళు బాగా బలిసిన వాళ్ళు అనుకుంటా. తీసుకో. థ్యాంక్స్ అండి. మీ ఇల్లు చాలా బాగుందండి. మా ఆయన నాకు గిఫ్ట్గా ఇచ్చాడు ఈ ఇల్లు. గిఫ్ట్గా ఇంత పెద్ద ఇల్లా? నేను నా భార్యకి ఎప్పుడు ఇస్తాను ఇంత గిఫ్ట్ ఇల్లు? ఎందుకు ఇవ్వరు? గట్టిగా అనుకోండి, మీరు కూడా మీ వైఫ్కి ఇలాంటి ఇల్లు గిఫ్ట్ ఇస్తారు. మీ ఆయన అనుకున్నా కాబట్టి మీకు ఇచ్చాడు. అవును, మీ ఆయన ఏడి కనపడ్డా? మా ఆయన ఆఫీస్కి వెళ్ళాడండి. ఓ, చెప్పారు కదా, మర్చిపోయాను. అవును, మీ ఇంట్లో అత్తయ్య మావయ్య ఇంకెవరు లేరా? మాట్లాడదామంటే ఎవరు కనిపించరే? మా ఇంట్లో ఎవరూ లేరండి. నేను మా ఆయన ఇద్దరమే ఉంటాము. ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటారా? మా ఇంట్లో ఎవరు ఉండరండి. నేను మా ఆయన ఇద్దరమే ఉంటాం. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నారు? నేను చాలా మంచోడిని. ప్రాబ్లం ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఏం చెప్పనండి, ఒక ఆడది ఏడిస్తే ఇంటికి మంచిది కాదంట. కానీ నా పరిస్థితి ఇలా ఉంది. మా ఆయన నన్ను పట్టించుకోడు. అయ్యో మేడం, మీరు ఇలా ఏడిస్తే నేనేదో చేశాను అనుకుంటారు మేడం. మీరు ఏడుపు ఆపకపోతే నేను వెళ్ళిపోతా. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. నా బాధ మీరు అర్థం చేసుకోండి. మీరంటే నాకు ఇష్టం. మేడ మీద చూసినప్పుడే నేను ఫ్లాట్ అయిపోయాను. అవునా మేడం, మీరంటే నాకు కూడా ఇష్టమే. ఆ? మ్మ్. శైలు, శైలు డార్లింగ్, నేను వచ్చేసా. శైలు, అరే ఇక్కడ కూడా లేదే. ఆ. శైలు, శైలు, ఇక్కడ కూడా లేదే. ఆ బెడ్రూమ్ లోపల ఉంటుంది. శైలు, 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 శైలు. ఎవరు? నేను రాజుని. ఓ మీరా? కొంచెం లే.
ఎప్పుడు వచ్చారు? నేను ఏందాకే వచ్చాను. నువ్వేంటి ఇంత డల్గా పడుకున్నావు? ఏంటి ఇంత జ్వరం వచ్చింది? నెల రోజులు ఆఫీస్ క్యాంప్ మీద ఊరెళ్తే నా మీద బెంగ పెట్టుకొని ఇంత జ్వరం తెచ్చుకుంటావా? రోజు నాతో కాల్ చేసి మాట్లాడొచ్చు కదా. ఇలా బెంగ పెట్టుకుంటే ఎలా చెప్పు? అదేం లేదండి, నేను బానే ఉన్నాను. సరే ఆగు, నీకోసం పాలు టాబ్లెట్స్ తీసుకొస్తాను. ఇక్కడే ఉండు. మీరు ఆగండి, మీతో మాట్లాడాలి. ఇన్ని రోజులు మీరు దూరంగా ఎందుకున్నారు? 1 వీక్ అని చెప్పి నెల రోజులు గడిచింది. అలా కాదురా, ఆఫీస్లో క్యాంపు పని మీద వెళ్లాల్సి వచ్చింది. నిన్ను వదిలి దూరంగా వెళ్ళడం నాకిష్టమా చెప్పు? ఏమైంది? ఏమైంది శైలు? శైలు, ఏంటి వాంతి చేసుకుంటున్నావు? ఏంటి ప్రెగ్నెంటా? ఎస్, అంటే త్వరలో మనకి బాబు పుట్టబోతున్నాడనమాట. ఇప్పుడే నేను అమ్మా నాన్నకి ఫోన్ చేస్తా. ఎందుకో తప్పు చేశాననిపిస్తుంది. పెళ్లి కాకముందు నా భర్త నాకు తోడుగా ఉండాలనుకున్నాను, కానీ పెళ్ళైన తర్వాత అదే భర్త తోడుగా లేకపోతే నాకేం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు నా భర్త నా మీద చూస్తున్న ప్రేమను చూస్తుంటే నేను చేస్తుంది తప్పనిపిస్తుంది. ఇక ఆ రవితో దూరంగా ఉండాలి. నాకు నా భర్త చాలు. అమ్మా నాన్న, మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్. శైలు ప్రెగ్నెంట్ అయింది. రేపు మార్నింగ్ మీరు ఇక్కడికి రావాలి, సరేనా? మీరు తొందరగా రండి. నేను మళ్ళీ ఆఫీస్ క్యాంప్ మీద టూర్కి వెళ్ళాలి. మీరిద్దరెక్కడుంటే శైలుకు తోడుగా ఉండాలి. మీరిద్దరెక్కడుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. శైలు ఈ టైంలో ప్రెగ్నెంట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రేపు మార్నింగే మీరు వచ్చేసేయండి నాన్న. ఓకే, ఉంటాను నాన్న. శైలు, ఇప్పుడే అత్తయ్య మామయ్య కాల్ చేశాను. రేపు మార్నింగే అమ్మ నాన్న వచ్చేస్తారు. ఇక మనం బాగా హ్యాపీగా ఉండొచ్చు. ఇన్నాళ్ళ మన కల తీరింది. మనం తల్లిదండ్రులు అవ్వబోతున్నాం.